బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీరు ఒరాకిల్లో పనిచేస్తున్నారా? అయితే వెంటనే ఒక్కసారి మీ మొబైల్ ఫోన్లో లేకపోతే మీ ల్యాప్టాప్లోనూ జీమెయిల్ని చెక్ చేసుకోండి. లేకపోతే మీ పర్సనల్ ఒరాకిల్ మెయిల్ ఉంటుంది కదా, చెక్ చేసుకోండి. డాక్యుసైన్ నుంచి ఒక మెయిల్ వచ్చిందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ మెయిల్ని చదవండి. ఇదంతా జరిగిన తర్వాత మీరు రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుంటే ఈ క్షణాన మీరు అదృష్టవంతులే. లేదా నేను ఇంకా ఆ మాట చెప్పాలనుకోవట్లేదు. అండ్ ఈ క్రమంలో ఇప్పటికీ 31 మార్చికి చాలామందికి మెయిల్స్ వెళ్ళాయి. ఏప్రిల్ 1 కదా, ఏప్రిల్ ఫూల్ అంటారు అని చెప్పి ఆ భ్రమలో ఉంటే కనుక నువ్వు దయచేసి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. ఇది చాలా సీరియస్ మ్యాటర్. మరి ముఖ్యంగా ఈ వార్త చదువుతున్నప్పుడు నేను కూడా షాక్ గురయ్యా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద లే ఆఫ్లు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఈ వార్త చెప్పాలంటేనే కాస్త బాధేస్తుంది. ఎందుకంటే ఒక పక్క యుద్ధం లాంటి పరిస్థితులు ఉద్యోగాల్లో కూడా. అటువంటిది ఉద్యోగం లేదు అంటే సడన్గా నేను చేస్తున్న ఉద్యోగం రేపటి నుంచి నువ్వు రావక్కర్లేదు అని చెప్పేవారని అంటే గుండె ఏమైపోతుంది? సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఏఐ ప్రకంపనలు ఎప్పుడో మొదలయ్యాయి, ఇప్పుడు పీక్స్కి చేరుకుంటున్నాయి రోజు రోజుకి. అమెరికా దిగ్గజ కంపెనీ ఒరాకిల్ ఇప్పుడు తన ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారీ లే ఆఫ్స్ను ప్రకటించింది ఒరాకిల్. కంపెనీ నుంచి ఏకంగా 30,000 మందిని గెంటేసింది. గెంటడం అంటే అర్థం తెలుసు కదా, ఎంప్లాయీస్ని తొలగించేసింది. వేలాది మంది ఉద్యోగులకు ఒకేసారి లే ఆఫ్ మెయిల్స్ పంపించింది కంపెనీ. లే ఆఫ్స్లో భారీగా ఇండియన్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు. 30,000 మంది లే ఆఫ్స్ని ప్రకటిస్తే దాంట్లో హాఫ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అటు ఇటుగా భారతీయులే. ఇండియాలో సుమారు 12,000 మందికి మీరు బయటకు వెళ్ళిపోవచ్చు అని చెప్పుకొచ్చింది. చాలా చాలా ఉదాత్తంగా, చాలా మర్యాదగా చెప్పుకొచ్చింది. విదేశాల్లో తొలగించిన వారిలోనూ అత్యధికంగా ఇండియన్ టెకీలే ఉన్నారు. ఇంకా భారీ లే ఆఫ్స్ ఉంటాయంటూ వార్తలతో ఐటీ ఉద్యోగుల టెన్షన్ నెలకొంది. ప్రపంచ ధనవంతుల్లో ఒకరు ఒరాకిల్ సీఈఓ లారీ ఎరిసన్ ఆస్తులు సుమారు $400 మిలియన్. అంటే అర్థం చేసుకోండి, $400 మిలియన్ అంటే ఎన్ని కోట్లది? మిలియన్ అంటే మనకు తెలుసు 10 లక్షలు. అటువంటిది $400 మిలియన్ అంటే కొన్ని కోట్ల రూపాయలకి. ఒక విధంగా చెప్పాలంటే కోటీశ్వరుడిగా మాట్లాడుకుంటూ ఉంటారు. 2025-2026 ఫైనాన్షియల్ ఇయర్లో 22% లాభాల్లో ఉంది ఒరాకిల్. ఈ ఫైనాన్షియల్ ఇయర్ నేను ముగిసింది కదా, ఫైనాన్షియల్ ఇయర్ ఏకంగా 22% ప్రాఫిట్లో ఉంది. ఒరాకిల్ లే ఆఫ్స్పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎక్స్లో ట్రెండింగ్లో ఉంది ఒరాకిల్. 2023లో IBM 7,800 మందిని తొలగించింది. అమెజాన్ 27,000 మందిని తొలగించింది. గూగుల్ నుంచి 12,000 మంది టెక్కీలు బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఒరాకిల్ ఏకంగా 30,000 మందిని తొలగించింది. 7,800, 27,000, 30,000, దాదాపుగా 2023 నుంచి ఇక్కడి వరకు చూసుకుంటే ఇదొక 30, అదొక 27, 57, 57 ప్లస్ 12, 59, 69, ఒక 7,800, సుమారుగా 1,00,000 మంది అటు ఇటుగా. ఇది మొత్తం మాట్లాడుకుంటే ఈ 69, 7,800 అదొక 10 అనుకున్నా, 70 అనుకున్న చిన్న చిన్న కంపెనీలు కూడా లే ఆఫ్స్ తీస్తున్నాయి. కాబట్టి మొత్తంగా చూసుకుంటే 1,00,000 మంది టెక్కీలు. అంటే ఎంత భారం పడి ఉంటుంది? కారణాలు ఏదైనా కావచ్చు. అడ్వాన్స్డ్ టెక్నాలజీకి అందరూ వెళ్ళిపోవచ్చు కాక. సో ఒక్కసారి మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు వీళ్ళకి వచ్చిన మెయిల్స్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు, ఎంప్లాయీస్కి ఒరాకిల్ పంపించిన మెయిల్ అది ఒకటి బయటకు వచ్చింది. నేను ఒకటి చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మెయిల్ మీరు చూస్తే, we are sharing some difficult news regarding your position. After careful consideration of Oracle's current business needs, we have made the decision to eliminate your role as part of broader organizational change. As a result, today is your last working day. We are grateful for your dedication. Wow. We are grateful for your dedication, hard work and impact you have made during your time with us. After signing your termination paperwork, you will be eligible to receive a severance package subject to the terms and conditions of the severance plan. You will receive an email from DocuSign to your Oracle mail ID, in fact Oracle email address, with details on your severance and termination date. ఒక్కసారి మొత్తం అంతా చేస్తే మీకు కాస్త బోరింగ్ అనిపించవచ్చు, క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. చూడండి ఈ లైన్. మరి బహుశా
హాస్యాస్పదమా అని చెప్పి క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ డెడికేషన్, హార్డ్ వర్క్ అండ్ ద ఇంపాక్ట్ యూ హ్యావ్ మేడ్ డ్యూరింగ్ యువర్ టైమ్ విత్ అస్. డెడికేషన్ గురించి మాట్లాడుతున్నారు, హార్డ్ వర్క్ గురించి మాట్లాడుతున్నారు, ఇంపాక్ట్ అంటున్నారు. ఇన్ని జరిగిన తర్వాత ఒక ఎంప్లాయీ విషయంలో మరి తీసేయాల్సిన అవసరం ఏంటి? అంటే భవిష్యత్తు ఈ సో కాల్డ్ టెక్కీస్ అందరూ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ టెక్నాలజీ జైంట్స్ అంతా కూడా అంటే ప్రపంచానికి నెక్స్ట్ ఇంక టెక్కీస్ రావద్దనా, లేకపోతే అడ్వాన్స్మెంట్? వాట్ ఈస్ కాల్డ్ అడ్వాన్స్మెంట్? మీరు మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని మీరు అడ్వాంటేజ్కి తీసుకువెళ్ళకపోతే అది ఎవరు తప్పు అవుతుంది? మీరు ఇవ్వాల్సిన ప్లాట్ఫామ్, మీరు ఇవ్వాల్సిన చోటు, మీరు కల్పించాల్సిన ఆ స్థితిగతులు కనుక ఆధారం లేకపోతే అందరూ ఒకలా ఉండాలని లేదు కదా. కోర్స్ ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు కాని సందర్భంలో ఎవరో కొంతమంది ఇన్ఫ్యాక్ట్ మెసేజ్లు కూడా పెట్టారు. ఆ ట్వీట్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, Oracle is worth $400 billion. Its founder is the third richest man on the planet. Oracle reported a 22% revenue gain this quarter. Still they fired 30,000 employees. 30,000 employees over email to fund. Still they fired 30,000 employees over email to fund AI data centers. You don't hate billionaires enough? That's true. మీ దగ్గర ఆస్తి అంత గుమ్మనంగా అంత ఉంది, ఏకంగా అంత ఉంది. అలాంటప్పుడు మీకు ఇదేం బాధ? అదే వాళ్ళు అడుగుతోంది. మొత్తం $400 బిలియన్ కోట్లలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మరి కాసేపట్లో. ఇంత కోటీశ్వరుడు $400 బిలియన్ అంటే లెట్ మీ కరెక్ట్, 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు లక్ష కోట్లు 10 లక్షలు 3,74,96,032. ఐమ్ సారీ, ఇంకా తప్పది. 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు లక్ష కోట్లు కోటి కోట్లు ఎంత ఉంది ఏకంగా?